సౌత్ ఆఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా ఓటమి పాలైంది. అయితే తొలి ఓటమి నుంచి తేరుకున్న సౌత్ ఆఫ్రికా అద్భుత విజయాన్ని అందుకుంది. గురువారం న్యూ చండీగఢ్ వేదికగా మ్యాచ్లో సమిష్టిగా రాణించిన సౌత్ ఆఫ్రికా 51 పరుగుల తేడాతో గెలుపొందింది. బౌలింగ్, బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసింది. ముఖ్యంగా బౌలింగ్లో హర్షదీప్ సింగ్, బ్యాటింగ్లో శుభ్మన్ గిల్, అలాగే సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కూడా చేతులెత్తడంతోనే ఈ ఘోర ఓటమి అనేది భారత్‌ని పలకరించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసింది సౌత్ ఆఫ్రికా. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 213 పరుగులు చేసింది. క్వింటన్ డి కాక్ 90 పరుగులతో విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా, డొనోవన్ ఫెరెరా 30 పరుగులు, డేవిడ్ మిల్లర్ 20 పరుగులతో దూకుడుగా ఆడారు. ఇక భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీగా అక్షర్ పటేల్ 1 వికెట్ పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా కట్టడిగా బౌలింగ్ చేసినా 1 వికెట్ తీసుకోలేకపోయాడు. ఇక అనంతరం భారత్ 19.1 ఓవర్‌లో 162 పరుగులకు ఆలౌట్ అయింది. తిలక్ వర్మ 34 బంతుల్లో 5 సిక్స్‌లతో 62 పరుగులతో హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. అతనొక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే 5 పరుగులు చేయటం, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ డకౌట్‌గా వెనుతిరగటం టీమిండియా పతనాన్ని శాసించింది. అయితే సౌత్ ఆఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, మార్కో జాన్సన్‌లు ఇద్దరు కూడా చెరో 2 వికెట్లు తీయగా, ఇక ఈసారి మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది ఓట్నిల్ బార్టమన్ ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఇక శుభ్మన్ గిల్ గోల్డెన్ డక్‌గా వెనుతిరగడం తీవ్రంగా నిరాశపరిచింది. అభిషేక్ శర్మ కూడా 17 పరుగులకే వెనుతిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ 5 పరుగులతో మళ్లీ వెనువెంటనే ఔట్ అవ్వడంతో పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. ఆచితూచి ఆడిన అక్షర్ పటేల్ ఇక బాట్‌మెన్ అవుట్ చేయగా హార్దిక్ పాండ్యా సహాయంతో తిలక్ వర్మ చెలరేగాడు. అయితే గత మ్యాచ్‌లో ఫామ్‌ను కొనసాగించలేకపోయిన హార్దిక్ పాండ్యా 20 పరుగులు చేసి క్యాచౌట్‌గా వెనుతిరిగాడు. ఇక జితేష్ శర్మతో కలిసి తిలక్ వర్మ దూకుడుగా ఆడాడు. 27 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా శివం దుబే 1, జితేష్ శర్మ 27 పరుగులు, వరుణ్ చక్రవర్తి డకౌట్‌గా వెనుతిరిగినా కూడా తిలక్ వర్మ మాత్రం తన ఒంటరి పోరాటాన్ని ఆపలేదు. కానీ దూకుడుగా ఆడే క్రమంలో ఎంగిడి బౌలింగ్‌లో ఆఖరి వికెట్ క్యాచ్ ఔట్ అయ్యాడు. దాంతో భారత్ 162 పరుగులకు ఇక కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.